రాముడు చెప్పినట్టుగా సుగ్రీవుడు వానరుల్ని 4 భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో అధిపతిని పెట్టి వాళ్ళని సీతమ్మని వెతుకొని పంపించాడు. ఇలా తూర్పు వైపు వినాథుడి సారథ్యంలో వెళ్లిన వానరాలు ఉదయ పర్వతాలను చేరుకున్నారు. ఇక పశ్చిమం వైపు సుగ్రీవుడి మామగారైన సుషేనుడి సారథ్యంలో వానరాలు పశ్చిమ సముద్రాలను చేరుకొని అక్కడ భూభాగాల్ని వెతకటం మొదలుపెట్టారు. ఇక ఉత్తరం వైపు శతబాలి నాయకత్వంలో హిమాలయ పర్వతాలు చేరుకున్న వానరాలు హిమాలయ పర్వతాల్ని దాటి మెరు అనే పర్వతం దగ్గరికి విజయవంతంగా చేరుకున్నారు. ఇక వానరాలన్నీ వెళ్లిపోయిన తర్వాత సుగ్రీవుడు రామలక్ష్మణులు ప్రస్రవణ అనే పర్వతం మీద వాళ్ళ రోజులు గడపటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు సుగ్రీవుడు రాముడి గురించి, రాముడు సుగ్రీవుడి గురించి తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఇలా మాట్లాడుకుంటుండగానే రాముడు సుగ్రీవుణ్ణి, సుగ్రీవా, నువ్వు ఇంతకు ముందు వానరాలను పంపించేటప్పుడు భూమి మీద ఎక్కడ ఎవరు ఎటు వెళ్లాలో, ఏ ప్రాంతంలో ఆహారం దొరుకుతుందో, ఎక్కడ ప్రమాదాలు ఉంటాయో, ఎక్కడ వెతకటానికి అనుగుణంగా ఉంటుందో ఇలా అన్ని ఖచ్చితంగా చూసినట్టుగానే చెప్పావు. కానీ నీకు వాటన్నిటి గురించి ఎలా తెలిసింది అని అడిగితే సుగ్రీవుడు మాట్లాడుతూ, రామ, నువ్వు రాకముందు మా అన్న సుగ్రీవుడు నన్ను రాజ్యం నుంచి వెళ్లగొట్టి నన్ను చంపటానికి నా వెంట పడ్డాడు. ఆ సమయంలో నేను తన నుంచి తప్పించుకోవడం కోసం భూమండలం అంతా తిరిగాను. అలా పరిగెడుతున్న నాకు ఋష్యముఖ పర్వతం అవుపడితే దాని మీదకు వచ్చాక తను ఇక్కడికి రాలేను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. అలా మా అన్న భయంతో భూమండలం అంతా తిరిగి నాకు భూమి అణువణువు తెలిసాయి. ఇక వీళ్ళు రోజులు ఇక్కడ ఇలా గడిపేస్తుంటే దక్షిణం వైపు అంగత సారథ్యంలో వెళ్లిన వానరాలు వింధ్య పర్వతాన్ని చేరుకుంటారు. ఆ ప్రాంతం చేరుకున్నాక అక్కడ ఉన్న నదులు, గుహలు, అడవులు అన్నీ వెతుక్కుంటూ ఆ పర్వతం చివరి దాకా చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి జాంబవంతుడు చెప్పగా అక్కడ దగ్గరలో ఉన్న గోదావరి, కృష్ణవేణి, మహానది, వారద అనే నదులను దాటుకుని దక్షిణ మధ్య భాగానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన వాళ్ళకి దక్షిణ ప్రాంత రాజ్యాలు అవుపడతాయి. వాటిలో ఆంధ్ర, పురంధ్ర, కేరళ, పాండ్య, విదర్భ వంటి రాజ్యాలు అవుపడతాయి. కానీ వీళ్ళు అక్కడ ఉన్న మనుషులతో కానీ ఆ రాజ్యాలతో గాని మాట్లాడినట్టు వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు కేవలం రాజ్యాల యొక్క చివరంచుల నుంచి వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఇలా వెళ్తూ వెళ్తూ మలయ పర్వతాల దగ్గరికి చేరుకుంటారు. ఇక దక్షిణ మధ్య పర్వతాన్ని దాటుకుని మలయ పర్వతం దగ్గరికి వచ్చిన వీళ్ళకి అక్కడ తాగడానికి నీళ్లు, కనీసం ఆహారం కూడా దొరకవు. ఇలా వెతుకుతూ వెతుకుతూ చాలా దూరం వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి ఒక ఎడారి ప్రాంతం లాంటిది కనపడుతుంది. ఆ సైన్యంలో చాలా మంది మనం వెళ్ళలేమేమో, ఇక్కడే చనిపోతామేమో అని భయపడుతుంటే హనుమ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇది సాధించగలం అని చెప్పి వాళ్ళని దగ్గర ఉండి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇలా చివరికి వింధ్య పర్వతాల చివరి భాగానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్నాక హనుమ అక్కడికి దగ్గరలో ఎక్కడైనా నీళ్లు ఉండే ఆనవాలు కనపడతాయో అని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తున్న తనకి దూరంగా ఒక గుహ దగ్గర నుంచి కొన్ని హంసలు, కొంగలు రెక్కలు తడుపుకుని పైకెగురుతూ ఉన్నాయి. సాధారణంగా హంసలైనా కొంగలైనా నీళ్లు పుష్కలంగా ఉండి అవి స్వచ్ఛంగా ఉంటేనే అక్కడ అవి తడిసి బయటికి రావటం చేస్తాయి. ఇది చూసిన హనుమ మనకి నీటి జాడ దొరికింది అని చెప్పి అందరూ వానరుల్ని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ గుహ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది చీకటిగా పెద్దగా కనపడటం మొదలైంది. ఆ గుహ పేరు రిక్షబిల. అక్కడ మన భూమి మీద లాగా రాత్రి పగలు ఉండవు. ఆ గుహ దగ్గరకు చేరుకున్న వేలకి అందులో ఏమీ కనపడదు. దాంతో భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హనుమ ముందు నడుస్తుంటే తన వెనక వీళ్ళు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా ఆ గుహలో చాలా దూరం వెళ్ళాక ఒక్కసారిగా ఒక వెలుగు అవుపడుతుంది. ఆ వెలుగు దాటి ముందుకు వెళ్లిన వీళ్ళకి అక్కడ ఎటు చూసిన బంగారం, వెండి, ఆహారం, ముత్యాలతో కూడిన నదులు, బంగారపు చెట్లు, ఆకులు, ఎటు చూసినా ఒక మాయా ప్రపంచంలా ఉంది. అయితే అప్పటికే అలసిపోయి ఆకలి దప్పికలతో ఉన్న వానరులకి అది చూడగానే స్వర్గం కంటే ఎక్కువ అనిపించింది. ఈ జన్మకి ఇక్కడ ఒక్కరోజు ఉన్న చాలరా నాయన అనుకుని అక్కడ దొరికిన ఆహారం, నీళ్లు తాగటం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ వానరాలన్నీ అక్కడ దొరికిన ఆహారాన్ని తింటూ నీళ్లు తాగుతూ సరదాగా గడుపుతూ ఉంటే హనుమకు మాత్రం అది ఏదో తేడాగా కనిపించింది. వాళ్ళు ఏ దారి నుంచి వచ్చారో అది కనపడట్లేదు. అక్కడ సమయం తేడాగా గడుస్తుంది. వాళ్ళు అక్కడికి వచ్చి కొద్దిసేపే అయినా హనుమకు మాత్రం అది ఎన్నో రోజులు గడిచిపోయినట్టు అనిపించింది. హనుమకే కాదు ఆ ప్రపంచం తేడాగా ఉందని అంగదుడికి, జాంబవంతుడికి కూడా అనిపించింది. దాంతో వాళ్ళు ముగ్గురు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా చూడటం మొదలు పెట్టారు. ఇలా వెతుకుతున్న హనుమకి అక్కడ స్వయం ప్రభ అనే ఒక స్త్రీ ధ్యానం చేస్తూ అవపడుతుంది. హనుమ తన దగ్గరికి వెళ్లి తను ఎవరు, ఈ గుహలో ఏం చేస్తుంది, మేము ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, ఇలా అన్ని విషయాలు చాలా వినయంగా అడుగుతాడు. హనుమ మాటలకి ఇంప్రెస్ అయిన ఆ స్వయం ప్రభ ఆ ప్రాంతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ. ఇది మన రామాయణ సిరీస్ లో ఎపిసోడ్ 19. పాత ఎపిసోడ్స్ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో లింక్ పిన్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మొదలు పెట్టే ముందు మీలో ఇప్పటిదాకా చాలా మంది రామాయణాన్ని చాలా సార్లు విన్నారు, చూశారు, తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఆ రామాయణంలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ని కామెంట్ చేయండి. కామెంటే కాదు, మీకు ఎందుకు తన ఇష్టమో జస్టిఫై చేయండి. బెస్ట్ కామెంట్ ని పిన్ చేసి పెడతా. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్.
జన బంధముజ్వలమాన తోడకోదండకళ ప్రచండ భుజదండమ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలీడనచొల్ కడకట్టి వేరికా దండ 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 నిడతంపున జండము నిండమంగ వేదండము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. హనుమ ఈ గుహని, ఈ ప్రాంతాన్ని మాయాసుర అనే ఒక దానవుడు తను ప్రేమించిన అప్సరస అయిన హేమ కోసం కట్టాడు. ఈ గుహని నిర్మించాక మాయాసురుడు దేవతల యొక్క శక్తులను పీల్చుకోవాలని చెప్పి దేవతల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు మాయాసురుడి యుద్ధానికి రాగానే తన వజ్రాయుధంతో తనని నాశనం చేశాడు. మాయాసురుడు చనిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు అతను ఆ గుహని ఎవరి కోసమైతే కట్టాడో ఆ గుహని, ఆ అడవిని హేమకే బహుమతిగా ఇచ్చాడు. అయితే స్వయం ప్రభనైన నేను తన అడవికి తనకి బహుమతిగా ఇచ్చిన ఈ రిక్ష బిలానికి నన్ను కాపలాగా పెట్టారు. అప్పటినుంచి నేను ఇక్కడే ధ్యానం చేస్తూ ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉన్నాను. ఇక ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ గుహలోకి ప్రాణాలతో ఉన్న ఏ జీవైనా లోపలికి వస్తే వాళ్ళ జీవితాంతం ఇక్కడే గడిపేయాలి. వాళ్ళకి బయటికి వెళ్లే అవకాశమే ఉండదు. తను చెప్పిన మాటలు విన్న హనుమంతుడు మేము ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్లాలని, రాముడి యొక్క దివ్య కార్యం గురించి, వాళ్ళు సీతమ్మని వెతకడం గురించి, వాళ్ళు 30 రోజుల్లో తిరిగి వెళ్ళకపోతే సుగ్రీవుడు వాళ్ళని చంపేస్తాడు అన్న విషయాలు అన్నీ చెప్తాడు. అయితే తను చెప్పిన మాటలకు భయపడిన మిగతా వానరాలు అక్కడి నుంచి వెళ్లటానికి ఆ ప్రాంతం అంతా తిరుగుతాయి. అంగదుడితో సహా ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రాంతంలో ఎంత తిరిగినా వాళ్ళకి బయటికి వెళ్లే దారే కనపడలేదు. ఎటు వెళ్లినా తిరిగి వాళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికే వస్తున్నారు. హనుమతనని మమ్మల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని, అది దైవ కార్యంతో ముడిపడిందని, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడేయమని ఆ దేవిని వేడుకుంటే హనుమంతుడి వినయానికి మెచ్చుకున్న స్వయంప్రభ వాళ్ళందరికీ అక్కడి నుంచి వెళ్లే ముందు ఒక గొప్ప భోజనం పెట్టి అందరినీ ఒక్కసారి కళ్ళు మూసుకోమని చెప్తుంది. వెంటనే తన దివ్య జ్ఞానాన్ని ఉపయోగించి మొత్తం వానర సైన్యాన్ని అక్కడి నుంచి భూమి చివరంచున ఉన్న దక్షిణ ప్రాంత సముద్రం ఒడ్డున వదిలిపెడుతుంది. వాళ్ళు మూసిన కళ్ళు తెరిసేలోపు ఆ గుహ నుంచి బయటికి వచ్చారు. ఇక బయటికి వచ్చిన వాళ్ళు ఆనందంతో సీతమ్మని వెతకాలని గెంతులు వేస్తూ అటు ఇటు తిరగటం మొదలు పెట్టారు. కానీ కొద్దిసేపటికే వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. ఆ ప్రాంతాన్ని చూసిన జాంబవంతుడు తనకి తగులుతున్న ఆ గాలిని చూసి, హనుమా, మనకి ఇచ్చిన సమయం గడిచిపోయి చాలా కాలమైంది. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని, చెట్లని, పూలని చూడండి. మార్గశిర మాసంలో మొదలైన మనం వసంత ఋతువు దాకా మనం ఆ గుహలోనే గడిపేశాం. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఆ గుహలో ఉండగా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ చెట్లని, ఈ ప్రాంతాన్ని, ఈ ఆకుల్ని చూడండి, ఇప్పుడే అందంగా వికసించాయి. ఇది వసంత ఋతువు. జాంబవంతుడి మాటలు విన్న వానరాలు, అంగదుడు వణికిపోయారు. అంగదుడు భయంతో మాట్లాడుతూ, ఏది ఏమైనా నేను కిష్కిందకి తిరిగి వచ్చేదే లేదు. సుగ్రీవ మహారాజు చెప్పిన పని చేయకపోయినా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా శిక్షలు చాలా కఠినంగా వేస్తాడు. ఇక్కడే ప్రయోపవాసం చేసి చనిపోయేదాకా ఆహారం కాదు కదా, నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉంటాను, కానీ కిష్కిందకు మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కూర్చుంటాడు. అంగదుడి మాటలు విన్న మిగిలిన వానరాలు, మేం కూడా తనతో పాటు ఇక్కడే చనిపోయేదాకా ఆహారం తీసుకోకుండా అంతా ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాం, కానీ కిష్కిందకు మాత్రం తిరిగి రాము. అంగదుడి మాటలతో ఏకీభవించిన అన్ని వానరాలు ఆ సముద్రం ఒడ్డున కూర్చొని వాళ్ళ చివరి రోజుల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక్కడ హనుమంతుడు వాళ్ళందరికీ దూరంగా ఒక రాయి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ వానరాలు వాళ్ళ చివరి రోజులు సరదాగా గడుపుతూ, అరుస్తూ, గెంతుతూ మన పరిస్థితి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏమై ఉంటుంది అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అయితే వీళ్ళకి దగ్గరలోనే ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక భారీ పక్షి బయట ఉన్న ఈ వానరాల మాటలు విని, వీళ్ళ అరుపులు విని దాని నిద్ర డిస్టర్బ్ అవుతుంది. వెంటనే బయట ఏం జరుగుతుందో అని చెప్పి బయటికి వస్తుంది. అక్కడ ఉన్న కోతుల్ని చూసి, అబ్బా, ఈ రోజు నా పంట పండింది, ఒక్కొక్క దాన్ని అమృతంలా మింగేయొచ్చు అని చెప్పి వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది. అయితే ఈలోపే అక్కడ ఉన్న వానరాల్లో ఒకటి సీతమ్మ కోసం జటాయు ప్రాణత్యాగం చేయటం వల్లే మనం ఇక్కడ దాకా వచ్చామని మాట్లాడటంతో జటాయు మాట విన్న ఆ పక్షి ఒక్కసారిగా చెలించిపోతుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు, నా తమ్ముడు జటాయు ఎలా చనిపోయాడు, నా పేరు సంపాతి, తను నా తమ్ముడు, తనకి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అడగటంతో వాళ్ళందరికీ నాయకుడైన అంగదుడు ఆ వానర సైన్యం తరపున ఆ పక్షితో మాట్లాడుతూ, నా పేరు అంగద, మేము శ్రీరామదూతలం, సీతమ్మని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం. రాముడి భార్య అయిన సీతని రావణాసుడు తీసుకెళ్తుంటే తనని కాపాడటం కోసం జటాయు ప్రాణత్యాగం చేశాడు. తను మొదలుపెట్టిన ఆ కార్యాన్ని పూర్తి చేయడం కోసమే మేము ఇక్కడ దాకా వచ్చాం. కానీ మాకిప్పుడు తన జాడ ఎక్కడ ఉందో తెలియదు. అందుకే ఏం చేయాలో తెలవక ఇక్కడ కూర్చున్నామని చెప్తాడు. అంగదుడి మాటలు విన్న ఆ సంపాతి తన గురించి, తన కుటుంబం గురించి, తన తమ్ముడు జటాయు గురించి చెప్పి, చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి నిశాకర అనే ఒక ఋషి వచ్చాడు. తను నా స్థితిని చూసి, సంపాతి, కొంతకాలం తర్వాత ఇక్కడికి శ్రీరామదూతలుగా సీతమ్మని వెతుక్కుంటూ కొంతమంది వానరాలు వస్తారు. వాళ్ళకి నువ్వు నిజం చెప్పినప్పుడు పోయిన నీ రెక్కలు మళ్లీ తిరిగి వస్తాయని చెప్పాడు. తను చెప్పినట్టుగానే ఇప్పుడు మీరు వచ్చారు. ఆ సీతాదేవి ఎక్కడ ఉందో ఇప్పుడే నేను చెప్తాను అని చెప్పి
తన కంటితోటి చూడటం మొదలు పెడుతుంది. సాధారణంగా పక్షులకి, రాబందులకి కంటి చూపు చాలా తీక్షణంగా ఉంటుంది. అవి ఎక్కడో ఆకాశంలో వందల అడుగుల పైన ఉన్న భూమి మీద ఏం జరుగుతుందో అవి చూడగలవు. అలాగే ఇప్పుడు సంపాతి కూడా తన చూపును ఉపయోగించి ఎక్కడో 800 మైళ్ళ దూరంలో ఉన్న త్రికూట పర్వతాన్ని చూసి, సీతమ్మ నాకు దొరికింది. అక్కడ ఉన్న అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. తన చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆ అశోకవనానికి దగ్గరలోనే ఉన్న ఒక సింహాసనం మీద రావణుడు కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి మీకు ఆ ప్రాంతం సరిగ్గా 100 యోజనాల దూరంలో ఉంటుంది. సంపాతి ఈ మాటలు చెప్పాడో లేదో, పోయిన తన రెక్కలు మళ్లీ తిరిగి వచ్చాయి. ఇప్పుడు మన వాళ్ళకి సీతమ్మ ఎక్కడ ఉందో తెలిసింది, ఎంత దూరంలో ఉందో కూడా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ సముద్రాన్ని దాటేది ఎవరు? అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుని దాటేద్దామంటే అది చిన్న దూరం కాదు, 100 యోజనాలు అంటే దాదాపు 800 మైళ్ళ పైనే. అలాగని వీళ్ళు పక్షులు కారు, వానరాలు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దూకగలరు కానీ ఎగురుకుంటూ వెళ్లలేరు. ఇక వాళ్ళల్లో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి వాళ్ళు ఎంత దూరం గెంతగలరో చెప్పటం మొదలు పెట్టారు. వాళ్ళల్లో మొదటగా అంగదుడు ముందుకు వచ్చి, నేను ఈ దూరాన్ని దాటి సీతమ్మని చేరుకోగలను, కానీ తిరిగి వచ్చేంత శక్తి నాలో ఉండదు, కాబట్టి నేను దీనికి సరైన వాణ్ణి కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే జాంబవంతుడు మాట్లాడుతూ, నేను వయసులో ఉంటే ఈ 100 యోజనాల దూరం నాకు పెద్ద లెక్కే కాదు, కానీ ఇప్పుడు నేను ముసలివాణ్ణి. నా శక్తినంతా ఉపయోగించి దాటి వెళ్లినా తిరిగి రాలేకపోవచ్చు. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న వానరాలు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ, ఒకళ్ళు 1 చెప్తే ఇంకొకళ్ళు 2, ఒకళ్ళు 3, ఇంకొకళ్ళు 10, 20, 30 ఇలా అంతా చెప్పారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా వెళ్లి తిరిగి రాగలము అని చెప్పలేదు. వీళ్ళందరికీ దూరంగా హనుమ ఆలోచిస్తూ కూర్చుంటే జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్లటం మొదలు పెట్టాడు. ఇక ఇక్కడ ప్రస్రవణ అనే పర్వతం మీద ఎదురు చూస్తున్న రాముడికి మొదట తూర్పు దిక్కుకు వెళ్లిన వినాత సైన్యం తిరిగి వచ్చింది. వాళ్ళు, సుగ్రీవ మహారాజా, మేం మీరు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాలు వెతికాం, కానీ ఎక్కడా కూడా సీతమ్మ జాడ మాకు దొరకలేదు. ఈ మాట విన్న రాముడికి బాధేసింది. తన కళ్ళలో నిరాశ ఊపడింది. వినాత వచ్చిన కొన్ని రోజులకి శతబాలి తన సైన్యాన్ని వేసుకుని తిరిగి వచ్చాడు. తనైనా శుభవార్త తీసుకొచ్చాడేమో అని రాముడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ఇక చివరిగా 30వ రోజు పశ్చిమం వైపు వెళ్లిన సుషేనుడు తన వానర సైన్యంతో తిరిగి వచ్చాడు. తను కూడా సీతమ్మని కనిపెట్టలేకపోయాడు. అయితే ఈసారి కూడా రాముడికి నిరాశ ఎదురైంది. ఇక తన ఆశలన్నీ దక్షిణం వైపు వెళ్లిన హనుమ మీదే ఉన్నాయి. కానీ వాళ్ళు సుగ్రీవుడు పెట్టిన నియమం అయిపోయి 10 రోజులవుతున్నా ఇంకా తిరిగి రాలేదు. ఇలా రోజులు గడిచిపోయాయి. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. కానీ అంగదుడి సేన తిరిగి రాలేదు. రాముడి బాధ రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. ఇక ఇక్కడ దక్షిణ దిక్కున సముద్రం చివరంచులకు చేరుకున్న వానర సేన సముద్రాన్ని ఎవరు దాటాలి అని లెక్కలేసుకోవడం మొదలు పెట్టారు. ఇక అక్కడున్న వాళ్ళలో అందరూ చేతులెత్తేయడంతో జాంబవంతుడు హనుమ దగ్గరికి వస్తున్నాడు. జాంబవంతుడి అడుగుల శబ్దాలు వినే హనుమ మాట్లాడుతూ, తాతగారు, నేను ఇది దాటలేను, నాకంత శక్తి లేదు. ఇంత గొప్ప వాళ్ళైనా మీ వల్లే కాలేదంటే నాలాంటి సాధారణమైన వాడి వల్ల అది జరగదు. హనుమ మాటలు జాంబవంతుడు పట్టించుకోలేదు. నడుచుకుంటూ దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యి వేసి, మారుతి, సమయం వచ్చింది. నేను భూమి మీదకి వచ్చింది, నువ్వు భూమి మీద అడుగు పెట్టింది ఈ క్షణం కోసమే. నువ్వు ఎవరో తెలుసుకునే సమయం వచ్చింది హనుమ. నువ్వు సాక్షాత్తు ఆ వాయుదేవుడి తేజస్వి, అంజనా కొడుకువి, కేసరి ముద్దు బిడ్డవి. దేవతల అవతార పురుషుల్లా భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు నడవటానికే కష్టపడే వయసులో నువ్వు సూర్యుని చూసి పండునుకొని సూర్యమండలాన్నే మింగేయబోయావు. ఇది చూసిన ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధాన్ని తీసి నీ మీద దాడి చేసినప్పుడు మహా రాక్షసులు సైతం ప్రాణాలు కోల్పోయే ఆ వజ్రాయుధం పసిపిల్లాడివైన నీకు కేవలం పంటి ఘాటు మాత్రమే చేయగలిగింది. నీ శక్తి సామాన్యమైనది కాదు హనుమ. నువ్వు గట్టిగా పిడికిలు బిగించి యుద్ధంలో నిలబడితే నువ్వు ఎవడి వైపు అయితే ఉంటావో తన్ని దేవుడైనా సరే ఓడించలేడు. హనుమ, గుర్తు తెచ్చుకో. బ్రహ్మదేవుడు నీకు బ్రహ్మాస్త్రం నిన్ను ఏమీ చేయలేదని, ఏ ప్రాంతానికైనా వెళ్ళగలవని, నీకు అలసట ఆయాసం ఉండవని వరమిచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం నిన్ను ఏమీ చేయలేదని, నువ్వు అనుకున్నప్పుడే మరణిస్తావని చెప్పాడు. శివుడు ఈ విశ్వంలోనే అతి శక్తివంతమైన పాశుపతాస్త్రం తన త్రిశూలం నిన్ను ఏమీ చేయలేవని వరాలిచ్చాడు. సూర్యుడు నీకు వేద జ్ఞానాన్ని, యోగ సిద్ధుల్ని తన తేజస్సులో 100వ భాగాన్నిచ్చాడు. యముడు నీకు వజ్రాయుష్యునిచ్చాడు. వరుణుడు నిన్ను నీరు ఏమీ చేయలేదని, అగ్ని నిన్ను కాల్చలేదని, కుబేరుడు నీకు గదని, యుద్ధంలో నిన్ను ఎవడు ఓడించలేడని అష్టసిద్ధుల్ని వరాలుగా ఇచ్చారు. హనుమా, నిన్ను ఎదిరించి ఈ అనంత విశ్వాల్లో ఏ ఒక్కడు నిలవలేడు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఓడించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు. జాంబవంతుడి మాటలకు గతం గుర్తు తెచ్చుకున్న హనుమ చూస్తుండగానే మహేంద్రగిరి పర్వతాన్ని మించిపోయాడు. తన తోక ఆ ప్రాంతాన్నంతా కమ్మేసింది. ఒక్కసారి పైకి లేచి జూలు బిదిలించి పర్వతం మీద అడుగు పెట్టి, నేను వాగ్దానం చేస్తున్నాను, రాముడు వదిలిపెట్టిన బాణం ఎంత వేగంగా అయితే వెళ్తుందో అంత వేగంగా లంకని చేరుకుంటాను. అక్కడ సీతమ్మని వెతుకుతాను. అక్కడ లేకపోతే స్వర్గానికి వెళ్తాను. స్వర్గం కాడ కూడా లేకపోతే మళ్లీ రావణాసుడి దగ్గరికి వచ్చి తన లంకని వేర్లతో సహా పెకలించి రాముడి దగ్గరికి తీసుకొస్తాను. ఆ రావణాసురుణ్ణి ఈడ్చుకొచ్చి తన పాదాల ముందు పడేస్తాను. ఇక్కడ నా వేగాన్ని భరించగలిగేది మహేంద్రగిరి పర్వతం ఒక్కటే. ఇలా హనుమంతుడు తన భారీ శరీరంతో ఆ మహేంద్రగిరి పర్వతం మీద అడుగు పెట్టి
పెట్టి సూర్యునికి, తన తండ్రి వాయువుకి, ఇంద్రునికి నమస్కరించి తన మనసు మొత్తం రాముడిపై లగ్నం చేసి ఒక్కసారిగా బయలుదేరతాడు. తన వేగానికి సముద్రం చెదిరిపోతుంది. చెట్లు వాటి వేర్లతో సహా కొన్ని మైళ్ళ దాకా ఎగిరి సముద్రంలో పడిపోతాయి. ఇలా సముద్రం మీద నుంచి వెళ్తున్న హనుమంతుడికి కొంత దూరాన ఒక పర్వతం ఎగురుతూ కనిపిస్తుంది. ఆ పర్వతం పేరు మైనాక. చాలా కాలం క్రితం పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఆ ప్రాంతంలో కొన్ని పర్వతాలు వాటి రెక్కలతోటి ప్రకృతిని కదిలించి కాల నియమాల్ని మార్చడంతో ఇంద్రదేవుడు వాటి రెక్కల్ని తను కత్తిరించాడు. ఆ సమయంలో వాయుదేవుడు ఈ మైనాక అనే పర్వతాన్ని సముద్రంలో దాచిపెడతాడు. అలా ఇంద్రుడి నుంచి ఈ పర్వతం తప్పించుకుంటుంది. అయితే ఇప్పుడు హనుమన్ చూసి వాయువు కొడుకైన తనకి విశ్రాంతినిస్తే తనకు చేసిన సహాయంలో కొంతైనా తీర్చుకోగలుగుతానేమో అని చెప్పి హనుమంతుని తన మీద విశ్రాంతి తీసుకోమని బతిమిలాడుతూ ఉంటుంది. అయితే హనుమ తన మీద ఉండే ప్రసక్తే లేదని, తను వెళ్లే కార్యం పూర్తయిన దాకా తను ఎక్కడ ఆగనని చెప్పి తను అడిగినందుకు తన చెయ్యితోటి ఆ పర్వతాన్ని ముట్టుకొని వెళ్లిపోతాడు. ఇలా ఎక్కడా ఆగకుండా వెళ్తున్న హనుమను చూసి దేవతలు తన శక్తిని పరీక్షించాలి అని చెప్పి సురాస అనే ఒక నాగదేవతని భూమి మీదకి పంపిస్తారు. ఈ నాగదేవత హనుమ కంటే కొన్ని మైళ్ళ ముందే సముద్రంలో దూకి తన భారీ నోరు తెరిచి హనుమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని సెకండ్లలోనే హనుమ కూడా ఆ ప్రాంతం దగ్గరికి వస్తాడు. వెంటనే ఆ జీవి, నువ్వు ఎవరైనా సరే ఈ రోజు నువ్వే నా ఆహారం, ఎలాగైనా నువ్వు నా నోరులోకి వెళ్లాల్సిందే అని చెప్పి తనని అడ్డుకుంటుంది. అయితే హనుమ తనతోటి యుద్ధం చేయాలి అనుకోడు. ఎందుకంటే తను మాట్లాడే మాటల్లో రాక్షస లక్షణాలు ఎక్కడా కనపడలేదు. వెంటనే తన శరీరాన్ని భారీగా మారుస్తాడు. హనుమను చూసి ఆ సురాస అనే జీవి కూడా దాని శరీరాన్ని ఇంకా పెద్దగా చేస్తుంది. హనుమ 5, 10, 30, 40 ఇలా 50 యోజనాల పొడవుగా మారుతాడు. అయితే ఆ సురాస అనే నాగదేవత తన నోరుని 100 యోజనాలంత పెద్దగా తెరుస్తుంది. వెంటనే హనుమ బొటన వేలంత సైజులోకి మారి తన నోట్లోకి వెళ్లిపోతాడు. వెంటనే ఆ జీవి తన నోరుని మూసేసింది. అది 100 యోజనాలంత పెద్దగా ఉంది కదా. హనుమ మనిషి బొటన వేలంతే అయ్యాడు. అంటే ఆ పళ్ళ సందులోంచి చాలా ఈజీగా బయటికి రాగలడు. తను గాలితో సమానం కదా. వెంటనే ఆ నోరులో నుంచి బయటికి వచ్చాడు. ఇది చూసిన సురాస తన తెలివికి మెచ్చుకొని నువ్వు వెళ్లే పని విజయవంతం కావాలని ఆశీర్వదిస్తుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరిన హనుమ ఎక్కడా ఆగకుండా సగం దూరాన్ని దాటేస్తాడు. పైన గాల్లో వెళ్తున్న హనుమ వేగానికి సముద్రం చెదిరిపోతుంది. అయితే అక్కడే సముద్రం కింద సింహిక అనే ఒక రాక్షసి హనుమను చూస్తుంది. ఈ రాక్షసికి నీడను పట్టుకునే శక్తి ఉంటుంది. అది ఆ నీడను పట్టుకుని లాగినప్పుడు అది ఎవరి నీడైతే పట్టుకుందో వాళ్ళు అది ఎటు గుంజితే అటు జరుగుతారు. అయితే ఈ సింహిక హనుమ నీడను పట్టుకుని తనని లాగుతుంది. హనుమ బలం కొంది ఇది సరిపోతుందా? అది ఆ నీడతో పాటు కొట్టుకుని ఆ సముద్రంలో తన వెనకే పోతుంది. అయితే హనుమకి ఏంటి నా వేగంలో కొంచెం తేడా అవుపడుతుంది, ఇంతకు ముందులా అనిపించట్లేదే అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. తను తిరిగి చూడగానే ఆ నీడను పట్టుకున్న సింహిక ఆ సముద్రంలో ఈడ్చుకుంటూ తన వెనకే వస్తుంది. వెంటనే హనుమ ఆగి వెనక్కి తిరిగి అది నోరు తెరిస్తే దాని పళ్ళు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి గుండె చీల్చి మళ్లీ తన ప్రయాణం మొదలు పెడతాడు. ఇలా చివరిగా ఆ 800 మైళ్ళు పూర్తి చేసే లోపు సూర్యాస్తమయం దగ్గరికి వస్తుంది. సూర్యాస్తమయంలో లంకను చూసిన హనుమకి కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే హనుమ తన జీవితంలో అంత అందమైన సూర్యాస్తమయం ఇప్పటిదాకా చూడలేదు. ఆ లంక చుట్టూ ఉన్న బంగారు భవనాలు, సైనికులు, వ్యాపారానికి సంబంధించిన పడవలు, లక్షల కొద్ది రాక్షసులు నిత్యం బయటికి లోపలికి వెళ్తుంటే అది కన్నులకి అద్భుతంగా కనిపించింది. ఇక చివరిగా లంక దగ్గరికి వచ్చిన హనుమ ఇంత భారీ శరీరంతో ఇక్కడ కోతి తిరిగితే అనుమానం వస్తుందేమో అని చెప్పి ఒక చిన్న నార్మల్ కోతిలా మారిపోయి లంక భూమి మీద అడుగు పెడతాడు. ఇక అక్కడి నుంచి లంక ద్వారాలు దాటుకుని లోపలికి వెళ్లాలని జాగ్రత్తగా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఒక అల్లరి కోతిలా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక గేటు దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లే సమయంలో లంకకి 24 గంటలు కాపలా కాసే లంకిని అనే రాక్షసి హనుమని అడ్డుకుంటుంది. తను హనుమని ఆపి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? గూఢాచారివా? లంకని నాశనం చేయడానికి వచ్చావా? దేవతలు పంపిస్తే వచ్చావా? ఎవరైనా సరే ఈ రోజు నిన్ను చంపేస్తాను. ఈ మాటలు విన్న హనుమ చాలా సరదాగా ప్రశాంతంగా నిమ్మలంగా మాట్లాడుతూ, నేను ఒక సాధారణమైన కోతిని. ఈ లంకని, దీని బంగారు భవనాల్ని, ఒడ్డున ఉన్న ఆ పొడవల్ని, లోపల ఉన్న చెట్లని, వాటికున్న పండ్లని చూసి నాకు లోపల ఇది ఎంత అందంగా ఉంటుందో చూడాలని ఉంది. అంతేకాని నేను దొంగనో లేకపోతే నాశనం చేయడానికి వచ్చిన వాన్నో కాదు. లంకిని హనుమ చెప్పిన మాటలు విందు వెంటనే తన చేతిలో ఉన్న ఆయుధం తీసుకుని తన మీద దాడి చేయబోతుంటే హనుమ తన ఎడమ చేత్తో ఆడది కదా అని చెప్పి ఏదో గుద్దినట్టు అలా గుద్దేస్తాడు. ఆ ఒక్క దెబ్బకి లంకిని అక్కడే కుప్పకూలి రక్తపు వాంతులు చేసుకుంటుంది. అప్పుడు తనకి బ్రహ్మదేవుడు పెట్టిన శాపం గుర్తొస్తుంది. లంకిని సాధారణమైంది కాదు. తను పూర్వం బ్రహ్మదేవుడికి కాపలాగా ఉండేది. తన అహంకారం వల్ల బ్రహ్మదేవుడు తనని భూమి మీద రాక్షసులకు కాపలాగా ఉండవని శపిస్తాడు. తనకి శాప విమోచనం ఎప్పుడు అని అడిగితే ఎప్పుడైతే ఒక కోతి తనని యుద్ధంలో ఓడిస్తుందో అప్పుడే తనకి శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. అది గుర్తు చేసుకున్న లంకిని హనుమ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుంటుంది. వెంటనే లంకిని, వానరా, నువ్వెవరో నాకు తెలిసింది. వెళ్ళు. నువ్వు ఏ కారణం చేతైతే ఈ లంకలో అడుగు పెడుతున్నావో అది తప్పక విజయవంతం అవుతుంది. ఈ రాక్షసుల పతనం నీతోనే మొదలవుతుంది. వెళ్ళు అని చెప్పి లంక ద్వారాలు తెరుస్తుంది.
ఇప్పటిదాకా రావణాసురుడి అనుమతి లేకుండా ఇంద్రాది దేవతలైనా సరే లంక కాదు కదా లంక ద్వారాన్ని కూడా ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు మొదటిసారిగా హనుమ లంక లోపల అడుగు పెట్టాడు.